చరిత్ర పూటల్లో నిలిచే రోజు. ఇకపై ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవాలు. విగ్రహంలో మార్పులు చేయాలన్న ఆలోచన చేస్తే చర్యలు తప్పవు. 9 మంది కళాకారులకు ఫ్యూచర్ సిటీలో 300 గజాల స్థలం రూపాయలు 1 కోటి చొప్పునే అందిస్తాం. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చామని, డిసెంబర్ 9న రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై ప్రతి సంవత్సరం ఇదే రోజున తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలను ఊరువాడ ప్రభుత్వమే రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుందని ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాలను ఎవరైనా మార్చాలని ఆలోచిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ మహాతర నిర్ణయాన్ని, కార్యక్రమాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. సోమవారం హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రాంగణంలో భారీ జనసమూహ మధ్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణలో కొత్త సెంటిమెంట్ రాజుకునేందుకు కారణమవుతుందా? ఇటీవల పరిణామాలను గమనిస్తే ఇది నిజమే కావచ్చు అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం రూపొందించిన ఈ విగ్రహం చుట్టూనే రాజకీయాలు తిరుగుతుండడం ఎందుకు కారణమవుతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఏపీలోని తెలుగు తల్లి విగ్రహానికి పోటీగా తెలంగాణ తల్లి పేరుతో విగ్రహాన్ని తయారు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేశారు. ఇందులో పలువురు కార్యక్రమాల ప్రమేయం ఉన్నప్పటికీ మూలకారుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని చెప్పక తప్పదు. సిటీ బస్సులు సచివాలయానికి పరుగులు తీశాయి. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వం వివిధ ప్రాంతాల నుంచి మహిళలను పెద్ద ఎత్తున తరలించింది. ఇందుకోసం సిటీ బస్సులు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, భువనగిరి, చౌటుప్పల్, సంగారెడ్డి తదితర శివారు జిల్లాలతో పాటు నగరాల్లోని వివిధ నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలను పెద్ద ఎత్తున తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. బస్సులన్నీ సచివాలయం కోసం ఏర్పాటు చేయడంతో సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు గురయ్యాయి. రేవంత్ ఆదాని వ్యవహారంపై ఎండగట్టేందుకు అసెంబ్లీకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేలతో భేటీ సందర్భంగా సోమవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. టీషర్ట్ ధరించి అసెంబ్లీకి లోపలికి వెళ్లొద్దని కారణంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారన్నారు. హక్కుల కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందన్నారు. తెలంగాణ వనరులను ఆదానికి దోచిపెట్టుకుంటూ జరుగుతుందని ఆరోపించారు. రేవంత్ ఆదానిల చీకటి ఉత్పన్నాలపై రాహుల్ గాంధీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.